సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న OnePlus Nord అయితే ఈ రోజు మనకు డెలివర్ అవ్వడం జరిగింది. సో టైం చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా 5 అయితే అవుతుంది. సో 10 minutes to 5 అయితే అవుతుంది. నాట్ డెలివరీ అయ్యి మనకి 4:30. సో ఆ టైంలో మనకి డెలివరీ అయింది. బయట ఉన్నాను, డెలివరీ అయింది. సో ఫోన్ ఇచ్చగానే వెంటనే మనం ఈ అన్బాక్సింగ్ చేయడానికి నేను వచ్చేసాను. అండ్ చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసమే మనం ఇప్పుడు ఈ వీడియో OnePlus Nord అయితే తెప్పించడం జరిగింది. అండ్ ఇది కూడా మనం ఇంకో 1500 ఎక్స్ట్రా మనకి బ్లాక్లో తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా సో 1500 పెట్టి 30,000 12GB 256GB, కానీ మనం ఒక 1500 ఎక్స్ట్రా అయితే వేసి సో 31,500 రూపీస్కి అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయడం కోసం తీసుకోవడం జరిగింది. అండ్ మన యూసేజ్ కాదు, మా బ్రదర్ అక్కడ యూస్ చేయడం కోసం సో 31,500 రూపాయలు పెట్టి తీసుకుంటున్నాం. అండ్ కష్టపడి అన్బాక్సింగ్ వీడియోని అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ OnePlus Nord అన్బాక్సింగ్ వీడియోకి మనకి వ్యూస్ వస్తాయని చెప్పి మనం మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా మన సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళు ఉన్నారు, ఒక 200-300 మెంబర్స్ ఉన్నారు. సో 200-300 వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కానీ మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం. సో ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు మనకి ఖచ్చితంగా వ్యూస్ అనేవి కొన్ని థౌజండ్స్లో ఉండాలి. సో ప్లీజ్ మేక్ ఇట్ థౌజండ్స్లో ఉండే వ్యూస్ అయితే చేయండి. సో కేవలం మీ షేర్స్ వల్ల అవుతాయి. సో ఇంతకంటే నేను అడిగేది ఏమీ లేదు, అండ్ మీరు నాకు చేయగలిగింది ఏమీ లేదు. సో కేవలం మేము ఆశించేదల్లా కొన్ని షేర్సే. సో ఇంత కష్టపడి ఇప్పుడు OnePlus Nord ఇవన్నీ చేస్తున్నాము. సో చిన్న యూట్యూబర్స్ కాబట్టి సో చిన్న యూట్యూబర్స్ కూడా మీ సపోర్ట్ అనేది ఉంటేనే సో చిన్న యూట్యూబర్స్ కూడా పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరైతే సపోర్ట్ చేస్తారని భావిస్తూ అండ్ షేర్ చేస్తారని భావిస్తూ నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు రొటీన్ చెప్పే డైలాగే. సో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడే మాకు వ్యూస్ వస్తాయి. టెక్ ఛానల్ అన్న తర్వాత వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. December 25th, 2020 మన ఛానల్ యొక్క సెకండ్ యానివర్సరీ. సో ఈ సెకండ్ యానివర్సరీ కల్లా 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ OnePlus Nord వీడియోని అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసుకుందాం. సో ఇంకెందుకు లేట్, సో చాలా షురూ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ మనకి OnePlus నుండి మనం ఆర్డర్ చేసుకున్నాం OnePlus Nord అయితే. సో ఎట్టకెళ్ళకి మనకైతే వచ్చేసింది. బాక్స్కి ఫిజికల్ ఓవర్ చూసుకుని OnePlus బ్రాండింగ్ ఉంది, Nord అని చెప్పని మనకి 3 times మనకి రాసింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి OnePlus అని రౌటింగ్ ఉంది, అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి OnePlus Nord అని రాసింది. టాప్లో చూసుకుంటే ఎంటీగా ఉంది, అండ్ చిన్న QR కోడ్ ఉంది. బాటంలో చూసుకుంటే మనకి OnePlus Nord 5G మార్బుల్ బ్లూ, 12GB of RAM and 256GB of internal memory, న్యూ మొబైల్ అని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుందాం. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో గ్రీన్ నేమ్ ఆఫ్ కమ్యూనిటీ అనేది రాస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రైస్ చూసుకోవచ్చు 29,999 రూపాయలు రాస్తుంది. నెట్ క్వాంటిటీ చూసుకొని ఏమేమి వస్తాయని రాసిచ్చారు. అండ్ OnePlus Nord 256GB బ్లూ మార్బుల్ కలర్ నోటేషన్ ఉంది. అండ్ ర్యామ్ 12GB అండ్ రోమ్ 256GB అని రాస్తుంది. అండ్ ఐఎంఐ నెంబర్స్ ఉన్నాయి, సార్ వాల్యూస్ ఉన్నాయి. 1.08 Watt/kg ఇది హెడ్ సార్ వాల్యూ, 0.78 Watt/kg ఇది బాడీ సార్ వాల్యూ. అండ్ ఇదే బాక్స్ మీద వచ్చే మనకి కంటెంట్స్ అయితే. అండ్ ఒకసారి మనం ఫటాఫట్ ఒకసారి ర్యాప్ని అయితే అన్రాప్ చేసేసి బాక్స్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం. సో అయ్యో బాక్స్ పడిపోయింది. సో ఇదిగండి గైస్, కుండి పడిపోయినా పర్వాలేదు. సో Nord అయితే మన కళ్ళ ముందు ఉంది. అండ్ Nordని అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ క్యాప్ ఉంది. సో ఈ క్యాప్ని కూడా రిమూవ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో క్యాప్ని రిమూవ్ చేస్తాను. అండ్ ఈ బాక్స్లో మనకు తెలిసిందే. సో పేపర్ వర్క్ అంతా మనకి దీంట్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక వెల్కమ్ లెటర్, అండ్ దాంతోపాటు మనకు ఒక TPU కేసు ఉంటుంది. సో ఇదిగోండి OnePlus Nord స్టిక్కర్స్ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఇక్కడ ఉంది, అండ్ టూల్తో మనకు పని ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కేస్ని ఇచ్చారు. సో ట్రాన్స్పరెంట్ డైమండ్ కట్ కేస్ అనుకుంటే ఇదేదో రఫ్గా ఉంది. అండ్ వ్యాప్ చార్జ్ని మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రావెల్ బ్రేక్, దీని రెడ్ కేబుల్తో USB Type-A పోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి 5 volts 2 amperes రేటింగ్ 10 watts ఉంది. అండ్ నెక్స్ట్ 5 volts 6 ampere మ్యాక్సిమం, అంటే 30 watts మనకు మ్యాక్సిమం మనకి వ్యాప్ ఛార్జ్ని అయితే ప్రొవైడ్ చేయగలదు. నెక్స్ట్ మనకి ఇక్కడ రెడ్ కేబుల్ అయితే ఉంది. సో USB Type-A to USB Type-C కేబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవే గైస్. మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్కి సంబంధించి ఎటువంటి మనకి ప్రొవైడ్ చేయట్లేదు. ఐ మీన్ ఎటువంటి డాంగిల్ని మనకి ప్రొవైడ్ చేయట్లేదు. కావాలనుకుంటే మీరు 390 పెట్టి OnePlusలో అయితే కొనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది OnePlus Nord. సో దీన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను, పీల్ ఆఫ్ చేస్తాను స్టిక్కర్ని. సో బ్లూ మార్బుల్ అనే కలర్తో మనకి ఈ రకంగా అయితే మనకి OnePlus Nord అయితే కనబడుతుంది. సో IMEI నెంబర్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, వీటి మీద కూడా మనకి IMEI నెంబర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని తీసేద్దాం. సో ఈ స్టిక్కర్ని కూడా రిమూవ్ చేసేసి క్లియర్ వ్యూని అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, సో క్లియర్ వ్యూ. అండ్ ఒకసారి మనం కేస్ కూడా వేసి చూద్దాం. కేస్ వేసిన తర్వాత మనకి లుక్ ఏమైనా డిస్టర్బ్ అవుతాం చూద్దాం. సో కేస్ వేసిన తర్వాత కూడా మనకి ఏమైనా డిస్టర్బ్ అవ్వట్లేదు. సో కింద స్టిక్కర్ ఉంది, ఇది కూడా తీసేస్తాను. అండ్ ఇక్కడ మేము చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం మీకైతే ఏమి డిస్టర్బ్ అవ్వట్లేదు, దీన్ని యూస్ చేయొచ్చు. ఇంకా కేస్ వేసుకుంటే మీకు ఇంకా చాలా అంటే చాలా బాగుంది. సో కేస్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. సో కేస్ రిమూవ్ చేసి ఫిజికల్ చూసుకుంటే మొబైల్ ఫోన్ది మనకి అలర్ట్ స్లైడర్ ఉంది, పవర్ రాకర్ ఉంది. టాప్లో చూసుకుంటే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ బాటంలో చూసుకుంటే మీకు ఒక సిమ్ ట్రే కనబడుతుంది, అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కనబడుతుంది, Type-C పోర్ట్ కనబడుతుంది, స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం సిమ్ ట్రేని కూడా రిమూవ్ చేసి చూస్తున్నట్లయితే ఇది
హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 జియో సిమ్స్ మాత్రమే యూస్ చేసుకోవచ్చు అండ్ ఒక 5G సిమ్ యూస్ చేసుకోవచ్చు. 1 5G ప్లస్ 1 4G మనం యూస్ చేసుకోవచ్చు. అట్ ఎ టైమ్ 2 5Gs అయితే సపోర్ట్ చేయదు, 2 4G సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్తో కనబడుతుంది. 48+8+5+2 OnePlus బ్రాండింగ్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది. అండ్ ఫోన్ అయితే ఫటాఫట్ మనం పవర్ ఆన్ చేసేద్దాం. సో ఫోన్ పవర్ ఆన్ బూటింగ్. ఎస్ గైస్, ఫోన్ అయితే పవర్ ఆన్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ సైడ్ మర్చిపోయాను, 32+8 మెగాపిక్సెల్ డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాతో మనకి ఫ్రంట్ స్క్రీన్ అయితే వస్తుంది. 90 Hz ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే కనబడుతుంది. అండ్ ఒకసారి మన స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.44 ఇంచ్ 90 Hz ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో కనబడుతుంది గైస్. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 పిక్సెల్స్ అయితే ఉంటుంది. అండ్ డెన్సిటీ చూసుకుంటే 408 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటుంది. ర్యామ్ 12GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. 256GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. అండ్ కెమెరా స్క్వాడ్ కెమెరా సెటప్ 48+8+5+2 రేర్ కెమెరాస్. ఫ్రంట్ చూసుకుంటే 32+8 అని చెప్పని మీకు డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ అయితే కనబడతాయి. ప్రాసెసర్స్ మనకి వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో వస్తుంది. ఇది 5Gకి సపోర్ట్ చేస్తుంది. సింగిల్ 5G, డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేయదు. అండ్ Adreno GPUతో వస్తుంది, Adreno 620. అండ్ బ్యాటరీ చూసుకుంటే మనకి 4115 mAh టోటల్లీ. అండ్ 30 వాట్స్కి సంబంధించి మనకి ఛార్జర్ని అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కార్నింగ్ ఒక క్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి మెటల్ ఫినిష్ అయితే కాదు, ఇది మనకి ప్లాస్టిక్ ఫినిష్తోనే వస్తుంది. అండ్ టోటలీ సార్ వాల్యూస్ నేను ఆల్రెడీ బాక్స్ మీద చదివేటప్పుడు మెన్షన్ చేశాను. అండ్ వెయిట్ చూసుకుంటే టోటల్ మనకి 184 grams ఉంటుంది. దీంట్లో మనకి వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంటుంది. సో అవన్నీ మనం చెక్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఫోన్ అయితే బూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్లో కలుస్తాను. సో ఇది గైజ్ ఫోన్ యొక్క బూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ఫోన్ ఓపెనింగ్ అయితే ఇలా అయింది. సో మనకి చైనీస్ యాప్స్ అయితే ఏమీ లేవు మ్యాక్సిమం. ఆల్రెడీ అసలు మనకి బ్లోట్వేరే ఉండదు, ఆబ్వియస్లీ మనకి బ్లోట్వేర్ అయితే లేదు. సో ఫస్ట్ టైం సో మనకి క్లీన్ యూఐ అంటే నేనైతే OnePlusని అయితే నేను ఫస్ట్ టైం అన్బాక్స్ చేశాను. సో ఇదే మనకి OnePlus Nord. అండ్ స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి June 1 of 2020తో రన్ అవుతుంది. సో లేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మంత్ది మ్యాక్సిమం అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి హైలైట్స్ ఫీచర్స్ అన్ని ఇక్కడ కనబడతాయి, కెమెరాకి సంబంధించి అండ్ స్క్రీన్ డిస్ప్లేకి సంబంధించి. అండ్ డార్క్ మోడ్ మీకు కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లేలో మీకు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజేషన్ అని ఉంటుంది. సో కస్టమైజేషన్లోకి వెళ్తే మీ డార్క్ మోడ్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అదర్ ఆండ్రాయిడ్ డివైస్ లాగా మనకి నోటిఫికేషన్ ప్యానల్లో అయితే ఉండదు. అండ్ నార్మల్ లైట్ మోడ్ అయితే నేను పెట్టేశాను. అండ్ ఒకసారి మనం కెమెరాస్కి సంబంధించి చూద్దాం. సో కెమెరా శాంపిల్స్ని కూడా మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ మనకి నైట్ మోడ్స్ ఏమైనా చూద్దాం. సో ఫస్ట్ టైమ్ ల్యాప్స్ మోడ్ ఉంది. టైమ్ ల్యాప్స్ మోడ్ మీరు వైడ్ యాంగిల్లో తీయచ్చు. అండ్ నెక్స్ట్ నార్మల్ అండ్ నెక్స్ట్ 2x జూమ్లో కూడా చేసుకోవచ్చు. అండ్ పానోరమా షార్ట్స్ని క్లియర్ చేసుకునే ఆప్షన్ ఉంది. అండ్ స్లో మోషన్. నెక్స్ట్ వీడియో మోడ్. సో వీడియో మోడ్లో మీరు వైడ్ యాంగిల్లో వీడియోస్ తీయచ్చు నార్మల్గా. నెక్స్ట్ 2xలో కూడా మనం వీడియోస్ని అయితే షూట్ చేయొచ్చు. అండ్ ఫొటోస్ కూడా అంతే, వైడ్ యాంగిల్ ఫొటోస్, నార్మల్ ఫొటోస్ అండ్ నెక్స్ట్ 2x ఫొటోస్. ఇక్కడ చెక్ చేయండి, 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్కి పైన అక్కడ నుండి షిఫ్ట్ అవ్వచ్చు మనం. అండ్ ఒకసారి మనం ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సో ఫిల్టర్స్ కూడా మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాక్రో. సో అల్ట్రా మ్యాక్రో ఫొటోస్ తీయాలనుకుంటే మ్యాక్రో ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పోర్ట్రేట్ షాట్. సో పోర్ట్రేట్ షాట్లో కూడా మనం వైడ్ యాంగిల్ పోర్ట్రేట్ తీయొచ్చు అండ్ నార్మల్ పోర్ట్రేట్ కూడా మనం షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నైట్ స్కేప్. సో నైట్ స్కేప్లో కూడా మీరైతే మ్యాక్సిమం మీరు వైడ్ యాంగిల్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ప్రో మోడ్. సో వైట్ బ్యాలెన్స్, ISO ఇవన్నీ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి మనకి ప్రో మోడ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో మోడ్స్ ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం వీడియో మోడ్, నెక్స్ట్ నైట్ స్కేప్, నెక్స్ట్ టైమ్ ల్యాప్స్. సో ఇలాంటివి ఉన్నాయి. ఒకసారి మన సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం ఫస్ట్లీ. సో సెట్టింగ్స్లో ఓపెన్ చేస్తున్నా మనకి 1080pలో డిఫాల్ట్గా ఉంది. బట్ 4Kలో 30 frames per second మన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరాని యూస్ చేసి 30 frames per second అయితే మనం రికార్డ్ చేసుకునే అవకాశం అయితే. సో ఫ్రెండ్స్, నేను OnePlus Nordలో రికార్డ్ చేస్తున్నాను. సో 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తాను. సో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే మీకు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. సో ఒకసారి నేను నడుస్తున్నాను. సో స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆడియో అండ్ వీడియో ఎలా ఉందో చెక్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా స్టెబిలైజేషన్, దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో దాని ద్వారా మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నేను OnePlus Nord నుంచే రికార్డ్ చేస్తున్నాను. కాకపోతే అల్ట్రా స్టడీ మోడ్స్ అయితే నేను ఆన్ చేశాను. సో నడుస్తాను. సో స్టడీగా ఉందో లేదో, బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను. సో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే మీకు ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి షేకింగ్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకుని OnePlus Nord నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. సో స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి అయితే లేదు. సో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఏ రకంగా మూవ్ అవుతుంది ఏంటని.
సో ఫ్రెండ్స్, ఈ షాట్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని యూస్ చేసి నేను వన్ప్లస్ నాడ్లో అయితే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూసుకుంటే మనం 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ని యూస్ చేసి నేను డే లైట్ కండిషన్లో ఈ షాట్ అయితే తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 2x జూమ్, రేర్ కెమెరాని యూస్ చేసి 2x జూమ్లో అయితే ఈ ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూస్ చేసి నేనైతే ఈ షాట్ని అయితే తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ షాట్ చూసుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ 32 మెగాపిక్సెల్ కెమెరా కాకుండా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ని యూస్ చేసి ఫోటో అయితే తీశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బొకే షాట్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి బొకే షాట్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ క్వాలిటీని చూద్దాం. స్క్రీన్ క్వాలిటీ మీకు ఇక్కడ చెక్ చేయండి. మాక్సిమం ఇది క్రిస్పీ స్క్రీన్ అయితే మనకు దొరుకుతుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్లో ఫ్లూయిడ్ డిస్ప్లేతో. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మొత్తం పంచీ కలర్స్తో మనకి ఈ డిస్ప్లే అయితే దొరుకుతుంది. మాక్సిమం ఈ కెమెరా డిస్ప్లే అంటేనే మనకి పంచీ ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా నేను OnePlus నాట్ని యూస్ చేసి 4Kలో అయితే నేను రికార్డ్ చేయడం జరిగింది. డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు గైస్. అండ్ ఇది మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. మీకు అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ అండ్ నెక్స్ట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇలాంటి OTA సాఫ్ట్వేర్స్ యూస్ చేసి మీరు మ్యాక్సిమం 1080pలో అయితే మీరు తీసుకోగలదు. అండ్ కాకపోతే నేను ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఇది అమెజాన్ ప్రైమ్లో నేను వైఫైని యూస్ చేసి నేను ఈ నెట్వర్క్ని యూస్ చేసి నేనైతే ఇది ప్లే చేశాను. బట్ మనకి ఫుల్ హెచ్డి 1080p అనేది మనకి రాలేదు. నార్మల్గానే మనకి ఇది రావడం జరిగింది. అప్డేట్లో ఏమైనా వస్తుందేమో. నా ప్రోడక్ట్లో నేను ఉందో నాకు తెలియదు. అండ్ ఫేస్ రికగ్నైజేషన్ అంతా చెక్ చేసేద్దాం. ఫోన్ ఇంటర్నల్గా అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా అంటే చాలా ఫాస్ట్గా మనకైతే ఇది అన్లాక్ అయిపోవడం జరుగుతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి OnePlus నాట్ అయితే మనకి అన్లాక్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకి చాలా ఫాస్ట్ ఉంది. సూపర్ ఫాస్ట్ ఉంది. చాలా ఫాస్ట్ కాదు, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సరే, మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది గాయస్ ఇవాల్టి మన OnePlus నాట్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసి ఫాలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ షూర్లీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ.